అక్టోబర్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే కొన్ని బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో కొన్ని బిట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనిలో ఉన్న ప్రతి బిట్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. వీడియో కనుక చివరి వరకు చూసి మీకు వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన యొక్క వీడియో అయితే చాలా యూస్ఫుల్గా మరి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చితేనే మీరు లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. అండర్ 23 రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 55 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? అండర్ 23 రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 55 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ విశ్వజిత్ రామచంద్ర బోర్. అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 55 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో విశ్వజిత్ రామచంద్ర మోర్ కాంస్య పథకాన్ని సాధించడం ద్వారా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. అక్టోబర్ 2024లో ప్రారంభించబడిన భారతదేశపు 21వ పశువుల గణనలో ఎన్ని పశువుల యొక్క జాతులను కవర్ చేయబడ్డాయి? అక్టోబర్ 2024లో ప్రారంభించబడిన భారతదేశపు 21వ పశువుల గణనలో ఎన్ని పశువు జాతులను కవర్ చేయబడ్డాయి? ఆన్సర్ 15 రకాల పశువు జాతులు. అక్టోబర్ 25, 2024లో ప్రారంభించిన 21వ పశువుల గణనలో మొత్తం 15 రకాల పశువు జాతులను గుర్తించారు. హిందూ మహాసముద్రంలో భారతదేశంతో ఇటీవల ఏ దేశం తన మొదటి సముద్ర భాగస్వామ్య విన్యాసమైన ఎంపీఎక్స్ను నిర్వహించింది? హిందూ మహాసముద్రంలో భారతదేశంతో ఇటీవల ఏ దేశం తన మొదటి సముద్ర భాగస్వామ్య వ్యాయామమైన ఎంపీఎక్స్ నిర్వహించింది? ఆన్సర్ జర్మనీ. భారతదేశం మరియు జర్మనీల మధ్య జరిగిన తొలి మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్లో భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ మరియు జర్మనీకి చెందిన ఫ్రిగేట్ బాడెన్ ఉట్టెంబర్తో పాటు ట్యాంకర్ ఫ్రాంకోఫర్ట్ ఆమ్ మెయిన్ పాల్గొన్నాయి. హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ వ్యాయామం క్రాస్ డెక్ ఫ్లయింగ్, అండర్ వే రిప్లేనిష్మెంట్ మరియు వేపర్స్ ఫైరింగ్ వంటి సంక్లిష్ట కార్యకలాపాలను కలిగి ఉంది. ఎంపీఎక్స్ అనేది భారతదేశం మరియు జర్మనీల మధ్య నౌకాదళ పరస్పర చర్య మరియు సముద్ర సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశని ఇది సూచిస్తుంది. 31వ సింగపూర్ ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం సింబెక్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ విశాఖపట్నంలో. సింబెక్స్ 31వ ఎడిషన్ భారతదేశం మరియు సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సముద్ర విన్యాసం. ఇది అక్టోబర్ 23, 2024 విశాఖపట్నంలో నిర్వహించారు. ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రస్తుత ర్యాంక్ ఎంత? ఆన్సర్ 125. ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించి ప్రపంచవ్యాప్తంగా 125వ స్థానాన్ని చేరుకుంది. ఇటీవలి అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో వియత్నాంతో జరిగిన మ్యాచ్లో 1-1తో డ్రా చేయడం వల్ల ఈ పురోగతి కారణమైంది. ఇండియన్ నేవీ ప్రారంభించిన 7వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్ ASWSWC పేరు ఏమిటి? ఇండియన్ నేవీ ప్రారంభించిన 7వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్ ASWSWC యొక్క పేరేమిటి? అభయ. భారత నావికాదళం అభయ్ పేరుతో 7వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ని అక్టోబర్ 25న LNT కట్టుపట్టలో ప్రారంభించింది. అభయ్ క్లాస్ ASW క్యారెట్లను భర్తీ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో 8 నౌకల ఒప్పందంలో భాగంగా GRACJ అభయ్ నిర్మించబడింది. 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ మరియు ఎక్స్పో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ మరియు ఎక్స్పో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్లో 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ మరియు ఎక్స్పోను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ పట్టణ రవాణాలో ప్రామాణీకరణ మరియు
ఆప్టిమైజేషన్ థీమ్పై దృష్టి పెడుతుంది. ఇది అహ్మదాబాద్లోని బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, మెట్రో నెట్వర్క్లు మరియు ముఖ్యమంత్రి షహరీ బస్ పరిహార యోజన మరియు పిఎం ఈ బస్ సేవా పథకం ద్వారా ఎలక్ట్రిక్ మరియు సిఎన్జి బస్సులు అమలులో సహా క్లీన్ అర్బన్ మొబిలిటీని ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫౌండేషనల్ ఏఐ మోడల్ లాంచ్డ్ బై హనుమాన్ ఏఐ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఫౌండేషనల్ ఏఐ మోడల్ లాంచ్డ్ బై హనుమాన్ ఏఐ? ఆన్సర్ ఎవరెస్ట్ 1.0. ఎవరెస్ట్ 1.0 అనేది ముంబైలో జరిగిన నివిదా జెన్ ఏఐ సమ్మిట్లో హనుమాన్ ఏఐ ప్రారంభించిన సంచలనాత్మక ఏఐ మోడల్. భారతదేశపు మొట్టమొదటి బహుళ భాష మరియు బహుళ మోడల్ ఫౌండేషన్ ఏఐ మోడల్గా ఎవరెస్ట్ 1.0ను 35 భాషలకు మద్దతు ఇస్తుంది మరియు టెక్స్ట్, ఇమేజ్, కోడ్ మరియు వాయిస్ జనరేషన్ వంటి వివిధ పనులను ఇది చేస్తుంది. పీస్ ఎనర్జీ సీఈఓగా విస్ అడ్డా స్పీకర్గా పాల్గొనే ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? పీస్ ఎనర్జీ సీఈఓగా విన్ అడ్డా స్పీకర్గా పాల్గొనే ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ ACES 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సింగపూర్. ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2024 సింగపూర్లో జరిగింది. Where was the 34th capacity building program for Maldivian civil servants conducted? In New Delhi. The National Center for Good Governance successfully conducted the 34th capacity building program for 35 Maldivian civil servants, including senior officials, in New Delhi. The 2-week program, which began on October 14, was organized in collaboration with the India's External Affairs Ministry. భారతదేశంలోని వడోదరాలోని టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్లో ఏ రకమైన సైనిక విమానాలు తయారు చేస్తున్నారు? ఆన్సర్ C-295. భారతదేశంలోని వడోదరాలో ఉన్న టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా C-295 సైనిక విమానాల తయారీ కోసం రూపొందించబడింది. 2024 వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 142 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? 2024 వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 142 దేశాల జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 79. 2024 వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ WJP రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 142 దేశాలలో భారతదేశం 79వ స్థానాన్ని పొందింది. ఈ ర్యాంకింగ్లో గ్లోబల్ మరియు రీజనల్ అసైన్మెంట్ ఆఫ్ లా భారతదేశ స్థితిని ప్రతిబింబిస్తుంది. ప్రాంతీయంగా నేపాల్ 69వ స్థానం, శ్రీలంక 70వ స్థానంలో నిలిచాయి. దక్షిణాసియా దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ టు రీచ్ ది టాప్ 8 ఎట్ ది WTT ఛాంపియన్షిప్ మాంటెపెల్లర్ 2024 టోర్నమెంట్ ఇన్ ఫ్రాన్స్? Who became the first Indian table tennis player to reach the top 8 at the WTT Champions Montpellier 2024 tournament in France? Answer Sharat Kamal. WTT Champions Montpellier 2024 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మణికా బాత్రా చారిత్రాత్మక మైలును సాధించింది. ఇక్కడ ఆన్సర్ తప్పు చెప్పడం జరిగిందని మణికా బాత్రా. హూ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ టు రీచ్ ది టాప్ 8 ఎట్ ది WTT ఛాంపియన్స్ మాంటెపెల్లర్ 2000 టోర్నమెంట్ ఇన్ ఫ్రాన్స్? ఆన్సర్ మణికా బాత్రా. ఆన్సర్ 2. 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2024లో సిటీ విత్ ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డు పొందిన నగరం ఇది. 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2024లో సిటీ విత్ ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డును పొందిన నగరం ఏది? ఆన్సర్ భువనేశ్వర్.
భువనేశ్వర్ 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన సిటీ విత్ ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డును అందుకుంది. ప్రజా రవాణా మౌలిక సదుపాయాలలో మెరుగుపరచడానికి దాని ప్రయత్నాలను గుర్తించింది. అదనంగా శ్రీనగర్ దాని నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం అవార్డు పొందింది. జమ్మూ అత్యంత వినూత్నమైన ఫైనాన్సింగ్ మెకానిజంని కలిగి ఉన్నందుకు గుర్తించబడింది. భారతీయ నగరాల్లోని పట్టణ చలనశీలాల పురోగతిని హైలైట్ చేసే ఈ సమావేశం స్థిరమైన మరియు సమర్థవంతమైన రవాణా పరిష్కారాలపై జాతీయ దృష్టిని ప్రతిబింబిస్తుంది. ప్రపంచ ఉఘేర్ కాంగ్రెస్ కొత్త చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ప్రపంచ ఉఘేర్ కాంగ్రెస్ కొత్త చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? రుషబ్ అబ్బాస్. చైనాలో అణిచివేతకు గురవుతున్న ఉఘేర్ హక్కుల మరియు స్వేచ్ఛల కోసం వాదిస్తున్న ప్రపంచ ఉఘేర్ కాంగ్రెస్ కొత్త చైర్పర్సన్గా రుషన్ అబ్బాస్ ఎన్నికయ్యారు. విచ్ విలేజ్ ఈజ్ హోమ్ ది ఇండియాస్ ఫస్ట్ రైడర్ విలేజ్? ఆన్సర్ తాను. అటల్ బిహారీ వాజ్పేయి దృష్టిని అనుసరించి సాహిత్య మరియు కళాత్మక ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో డెహ్రాడూన్ సమీపంలోని థానో గ్రామంలో భారతదేశపు మొట్టమొదటి రచయితల గ్రామం ప్రారంభించబడింది. రాజస్థాన్లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి జీరో వేస్ట్ మోడల్ను అమలు చేస్తుంది? రాజస్థాన్లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి జీరో వేస్ట్ మోడల్ను అమలు చేస్తుంది? ఆన్సర్ ఆనంది విలేజ్. రాజస్థాన్లోని జైపూర్లోని ఆందీ గ్రామం వివిధ రకాల వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడానికి గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా జీరో వేస్ట్ మోడల్ను ముందుంది. ఈ చొరవ సేంద్రియ వ్యర్థాల బయోమెథనేషన్, ప్లాంట్ ఫర్టిలైజేషన్, నిర్మిత చిత్తడి నేలలు మరియు వనరుల పునరుద్ధరణకు కేంద్రం వంటి అత్యాధునిక సాంకేతికలను ఉపయోగించుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ కొన్ని ముఖ్యమైన బిట్స్ అయితే ఇప్పుడు అక్టోబర్ మంత్కి సంబంధించి మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మీరు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేయకపోతే దాని యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోస్ అయితే తప్పనిసరిగా ఫాలో అయ్యండి. మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.